Sanjay Kumar, advocate from Legal Capital. ఈరోజు మీకు మెడికల్ మాఫియా అండ్ మెడికల్ నెగ్లిజెన్స్ గురించి చెప్తాను. మెడికల్ మాఫియా అంటే ఏంటి, అసలు మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి, మెడికల్ మాఫియా ఇవన్నీ ఏంటంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఈ మేజర్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వాట్ ఎవర్ యూ కాల్ ద మెడిసిన్స్, ఒరిజినల్లీ కాల్ డ్రగ్స్ అండర్ మెడికల్ జూరిస్ప్రుడెన్స్, వాటికి సంబంధించి ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ కొంతమంది డాక్టర్స్ కొన్ని హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ మీరు ఏదైతే అనుకుంటారో, ఎక్కడైతే బెస్ట్ ట్రీట్మెంట్ అనుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. సో దట్ ఏంటంటే ఈ హాస్పిటల్ సంబంధించిన మెడిసిన్ ఏదైనా సరే వాళ్ళ సంబంధించిన ప్రోడక్టే ఉండాలి, ఆ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్సే ఉండాలి. మీరు ఇప్పుడు జనరల్గా చూడండి, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోండి, ఇట్ మే బి అరౌండ్ 2 రూపీస్ or 3 రూపీస్. అదే ఒక కంపెనీకి వెళ్ళి, ఒక హాస్పిటల్కి వెళ్ళి మీ ఫీవర్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదో సమ్ ఎక్స్ మెడిసిన్ రాస్తారు, ఆ పేరు కూడా మనకు అర్థం కాదు. అది మళ్ళీ వాళ్ళ ఓన్ ఆ హాస్పిటల్ సంబంధించిన ఒక మెడికల్ షాప్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. లేదా అంటే మీరు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ మెడికల్ షాప్ సంబంధించిన వాళ్ళు కానీ, ఈ కంపెనీ సంబంధించి కానీ కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఎక్కడ రాస్తారో ఆ బుక్స్ ప్రింట్అవుట్ చేసేస్తారండి. ఆ పర్టిక్యులర్ మెడికల్ షాప్లో మాత్రమే దొరుకుతాయి. జనరల్గా ఇప్పుడు మీరు అందులో కాంపోజిషన్ చూస్తే అన్నీ ఉంటాయి, పారాసిటమాల్ ఇట్లాంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అందులో యూజ్ చేస్తారో ఆ డ్రగ్స్ మొత్తం లిస్ట్ అవుట్ అయిపోయి ఉంటాయి. కానీ మీకు తెలియదు ఏంటంటే జనరల్ పారాసిటమాల్ టాబ్లెట్ ఏదైతే వర్క్ చేస్తుందో అది కూడా అదే వర్క్ చేస్తుంది. ఇట్లాగా ప్రెజర్ని దోచుకోవడమే మెడికల్ మాఫియా. ఇది ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ ఇన్ ద మెడికల్ మాఫియా, మీరు ఏవైతే అనుకుంటారో ఈ టెస్ట్ ఉంటాయి, సిబిపి, సిఆర్పి, లేకపోతే వేరే రకమైన టెస్ట్, లేకపోతే స్కానింగ్స్ అంటారు, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ అంట, ఇంకేవో వచ్చినాయి ఇప్పుడు. ఇవి కాకుండా ఎంఆర్ఐ, సిటీ స్కాన్, మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళు పర్టికులర్గా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లోనే చేయించాలి. ఎందుకంటే ఆ హాస్పిటల్కి లేదా డాక్టర్కి అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి కలిపి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఏంటంటే 1000 రూపాయలు అయితే మీ హాస్పిటల్కి ఒక 300 ఇస్తా, లేకపోతే 200 ఇస్తా. ప్రైవేట్ డాక్టర్ అయితే మీకు 200 ఇచ్చేస్తా. నాకు ఇంతమంది పేషెంట్స్ పంపేయండి, నెలకి మీకు ఇంత టర్న్ ఓవర్ ఇస్తా. ఇంత టర్న్ ఓవర్ అయితే మా ఎక్విప్మెంట్కి, మా కాస్ట్కి ఇంత పోతుంది, అందులో ఈ పర్సంటేజ్ మీకు ఇస్తాం. ఏంటంటే అక్కడ డాక్టర్ సర్వైవ్ అవుతారు. మనం ఎంత పే చేస్తున్నాం అంటే మినిమం ఒక స్కాన్, ఒక టెస్ట్కి పోతే చీప్లో చూసుకున్నప్పుడు 750 రూపీస్ ఏదో స్కానింగ్ ఉంది, ఓ టెస్ట్ కానీ అంటే ఏదైనా ఉంటుంది చీప్లో చూసుకుంటాం. ఇంకా హై లెవెల్కి పోయి ఇంకా వేరే దగ్గర పోతే సమ్ 3000, 5000, 10,000 ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఒక పార్ట్. మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి? మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ఈ మధ్యన డైలీ రొటీన్ లైఫ్లో మనం చూస్తున్నదే. ఏంటి ఇది మెడికల్ నెగ్లిజెన్స్? ఎట్లాగా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఒక పర్సన్ ఈజ్ అ పేషెంట్ అండ్ హ్యాస్ మెనీ ఎలిమెంట్స్, అంటే చాలా రకాలైన జబ్బులు ఉన్నాయి. లైక్ టు సే డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లము, ఇట్లాంటివి ఒక 3-4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన సడన్గా పడిపోయాడు, మెట్ల నుంచి ఎక్కడి నుంచి పడిపోయాడు, బ్రెయిన్లో దెబ్బ అయింది, క్లాట్ అయింది, సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలంటే బేసిక్ నీడ్ ఏంటి? షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, ట్యూమర్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుని ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్న దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేయాలి. కానీ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏం జరుగుతున్నాయి? ఇట్లాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఎవరు ఉండరు. ఎవరైనా ఒక డాక్టర్ ఉంటాడు, ఆయనే మల్టీ టాస్కింగ్, అన్నిటికీ ఆయన రిపోర్ట్ చాలు. కానీ అక్కడ ఏం చేద్దంటే వీళ్ళు ఎవరితోనూ ఇది కాదు, వీళ్ళు ఎవరి ఒపీనియన్స్ తీసుకోరు. కానీ ఫైనల్గా వచ్చినప్పుడు ఆయన ఆపరేషన్ చేస్తారు, ఆయనకు వేరే ఒకదానికి ఇంకొకటి అవుతుంది, ఇంకా వేరే 10 జబ్బులు బయటకు వస్తాయి. దాని తర్వాత ఆయన చనిపోతుంది.
కారణాలు చెప్పాలి, హాస్పిటల్ వాళ్ళు చెప్పాలి. ఇది మెడికల్ నెగ్లిజెన్స్. ఇట్లాంటివి చాలా జరుగుతాయండి. మీ రొటీన్ లైఫ్లో మీరు చాలా చూస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే టైంకి వాళ్ళకి సంబంధించి ఎక్విప్మెంట్ లేదు. అదే ప్లేస్లో మీకు అంబులెన్స్ కూడా దొరకదు. వేరే హాస్పిటల్, బెటర్ హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాము అనుకుంటే అంబులెన్స్ దొరకదు. దట్ ఈస్ నథింగ్ బట్ మెడికల్ నెగ్లిజెన్స్. ఇట్లాంటివి ఒకటి రెండు కదండి, కోకొలరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇది ఖచ్చితంగా ఉంది. ఈ మెడికల్ మాఫియాకు సంబంధించి కానివ్వండి, ఈ మెడికల్ నెగ్లిజెన్స్ సంబంధించి కానివ్వండి, మీరు ఎట్లా యాక్షన్ తీసుకోవాలి. దీనికి సింపుల్ అండి, ఒకటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అని ఉంటారు. వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. డిఎంహెచ్ అంటే వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇవ్వండి. సీసీ టు పోలీస్. ఒకవేళ వాళ్ళు తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని ఉంటుంది, ఎస్ఎంసి. వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇవ్వండి. అయినా కూడా మీకు సాటిస్ఫాక్టరీగా లేదా, ఐఎంసి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, దట్ ఈస్ ద నేషనల్ లెవెల్, వాళ్ళకు పెట్టండి. ఇంకా అది కూడా కాదనుకుంటున్నా సుప్రీంకోర్టులో వేయచ్చు. ఎస్. సో దీస్ ఆర్ ది లెవెల్స్: డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఎస్ఎంసి, స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఐఎంసి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ లెవెల్, అండ్ సుప్రీంకోర్టు, ఫోర్త్ లెవెల్. సో ఇట్లా స్టేజ్ వైజ్ మీరు ఎక్కడైతే సాటిస్ఫై అవుతారో అక్కడ వరకు వెళ్ళచ్చు. వాళ్ళ మీద పక్కగా యాక్షన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.